నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక షురు చేద్దామా మన బరాబర్ ముచ్చట్లు 500 ఏళ్ల నాటి కళ గొడవలు కోర్టు కేసులు ఇట్లా ఇవన్నిటిని దాటుకొని ఇలా అయోధ్య మొత్తం కాషాయ రంగుగా మారింది అయోధ్యనే కాదు భారతదేశం మొత్తం రామనామ జపం కాషాయం రంగు ఇక మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 5.1 అంగుళాల బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరిగింది మొత్తం చూడురి ఒక్క అయోధ్యలోనే కాదుల్లా భారతదేశంలో ఏ మూలన చూసినా కూడా ఈరోజు రామనామ సంకీర్తనలతో జై శ్రీరామ నినాదాలతో పుడమిలోని అణువణువున పులకించిపోయిందన్నట్లు ఇవాళ అయోధ్యలో సరిగ్గా 12:29 అభిజిత్ లగ్నంలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది కదనుల్లా ఈ కార్యక్రమానికి ముందే మోడీ సారు 11 రోజుల దీక్ష చేసిండట ఈ కార్యక్రమంలో మోడీ అటుపక్కనేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గట్లనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య దేవుని గర్భగుడిలా మొక్కులు జల్లించిర్రు ఈ కార్యం జరుగుతుండగా హెలికాప్టర్లతో ఎర్రని పూలు జల్లిర్రు ఇంకా ఇటు పాటలు పాడేటోళ్ళేమో సోను నిగమ్ అనురాధ పాండిల్ పాటలు పాడి భక్తులను మెప్పించిర్రు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గిట్లా మాట్లాడుకొచ్చిండు ఈ కార్యం సవ్యంగా జరగాలని 11 రోజులు దీక్ష చేపట్టినట ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలో ప్రత్యేక పూజలు నిర్వహించిర్రు సాగర్ నుంచి సరయు వరకు రామనామం జపించినాం అనుకొచ్చిండు మన మోడీ సారు గట్లని ఈ కార్యక్రమం లేట్ అయినందుకు క్షమించమని అడిగిండు ఇంకా ఇవాళ రాత్రికి అందరి ఇళ్లల్లా దీపాలు వెలిగించాలని చెప్పుకొచ్చిండు మన మోడీ సారు ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు సాధువులు బాబాలు గిట్లా 7,000 మందికి పైగానే విఐపీలు వచ్చిర్రుల్లా ఇగిటు బాలీవుడ్లనేమో అమితాబ్ బచ్చన్ మాధురి దీక్షిత్ విక్కీ కౌశల్ కత్రీనా కైఫ్ రణబీర్ కపూర్ ఆలియా భట్ వచ్చిర్రు మళ్ళీ టాలీవుడ్లనేమో రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ఇంకా చిరంజీవి కుటుంబం అంతా కలిసి వచ్చిర్రు గట్లనే రామ్దేవ్ బాబా భాగ్యేశ్వర్ దమ్ ధరేంద్ర శాస్త్రి స్వచ్ఛదానంద సరస్వతి గిట్లా 125 భారతీయ సాంప్రదాయాలకు చెందిన యోగేశ్వరులు ముని పుంగవులు వివిధ క్షేత్రాలకు సంబంధించిన 2,500 మంది సాధువులు స్వామీజీలు పాల్గొర్రు ఉగ్రవాద సంస్థ నుంచేమో జైషే మొహమ్మద్ ఫోన్ కాల్ చేసి బెదిరించేసరికి అయోధ్యలో పోలీసులంతా నిండిపోయిర్రు 13,000 మంది పోలీస్ బలగాలు ఏటీఎస్ కమాండోలు సిఆర్పిఎఫ్ పోలీసోళ్ళు యూపీఏటీఎస్ భద్రత డ్రోన్ జామర్లు 10,000 సీసీ కెమెరాలు అయోధ్యలో మొత్తం నిండిపోయిందనుకోర్రి ఇంగిటు అన్ని రాష్ట్రాలల్లా రామనామం జపించిర్రు హైదరాబాద్లోనైతే కాషాయం జెండాలతో రాముని పాటలతో పట్నమంతా పండుగ వాతావరణం వచ్చిందన్నట్లు అరే ఎవలా మా సార్ను గుళ్ళకి రానియంది దేవుడు అన్నప్పుడు అందరికి దేవుడే మీ నాయకునికో లెక్క మా నాయకునికో లెక్కనా ఇంతకు ఎవరిని అనుకుంటున్నారా గుళ్ళకి రానియంది ఇగో చూడురి మీకు చూపిస్తున్నా ఈడ చుట్టుపక్కల పాటలు పాడతా మధ్యలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కైన రాహుల్ గాంధీ సారు భారత జూడో న్యాయయాత్రలో భాగంగా ఇప్పుడు అస్సాంలో తిరుగుతాండు ఇక అస్సాంలో నగవ్ జిల్లాల 15వ శతాబ్దానికి చెందిన సాధు శ్రీమంత శంకరదేవ్ పుట్టిన బటద్రావ సత్ర గుళ్ళకు పోవాలనుకుండంట గిట్లా పోయేందుకు ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నాడట అయినా కూడా సారును గుడి అధికారులు లోపలికి పంపుతలేరట ఇక పంపకపోయేసరికి గిట్లా భక్తుల మధ్య కూర్చొని నిరసన తెలిపిండు అన్నట్టు ఇక అటనకాల మైకుల ముంగటకు వచ్చి ఎవరెవరు గుళ్ళకి పోవాలనేది నరేంద్ర మోడీ నిర్ణయిస్తాడని గర్మైండట ఇక మేము వీడికి వచ్చింది దండం పెట్టుకునికి గాని పంచాయతీలు పెట్టనీకి కాదని అనుకొచ్చిండు అవును గాని గిదేం న్యాయముల్లా అటు అయోధ్యనేమో అంగరంగ వైభవంగా పూజలు జరుపుతా ఉంటే రాహుల్ గాంధీ సార్ని గుళ్ళోకి పంపకపోవడం ఇదేమి న్యాయం చాలా బాధాకరమైన ముచ్చటే కదా ఇగో ఇవ్వుల్లా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు మీరైతే చూస్తూనే ఉండరు మాస్టర్ కి టీవీ రేపు వచ్చే వార్తలలో మళ్ళా కలుస్తా